గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ జేఏసీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే పట్టణంలో ఎక్కడికక్కడ బంద్ చేపట్టారు. భారత్ బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ పట్టణంలో బంద్ చేపట్టారు. ఆర్టీసీ బస్సులకు అడ్డుగా బైఠాయించి ప్రయాణికులను కిందకు దింపి జేఏసీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా ఈ దేశ మూలవాసులమైన తమను అణగదొక్కటమే కాకుండా దోపిడీదారులు తమను దోపిడీ చేస్తూ అణగదొక్కుతున్నారని ఆరోపించారు. మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడమే ఎస్సీ వర్గీకరణ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ మదిలో పుట్టింది కాదని, చంద్రబాబు నాయుడు మదిలో పుట్టిందే ఎస్సీ వర్గీకరణ అని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఓట్ బ్యాంక్ కోసం మమ్మల్ని చీల్చి తమ మధ్యలో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లకు కొట్టుకునే విధంగా ఇద్దరి మధ్య విషబీజాన్ని నాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణగారిన కులాల మధ్య వర్గీకరణ చిచ్చు పెట్టి రిజర్వేషన్లను దశలవారీగా తొలగించి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో జనాభా పెరిగారని, పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచమంటారన్న భావనతోనే పాలకులు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు వర్గీకరణ చేయాలంటే ముందుగా కులగణన చేయాలని, జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తమను కుట్రపూరితంగా అణగదొక్కుతున్నారు కాబట్టి ఈ రోజున బంద్ను శాంతియుతంగా చేస్తున్నామని, బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. బంద్లో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బంద్ ఎందుకు పాటించాల్సి వస్తుందంటే ప్రతి సామాన్య ప్రజలకు కూడా తెలియాలి. 70 సంవత్సరాల నుంచి ఈ దేశ మూలవాసులమైన మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం కాకుండా మమ్మల్ని దోపిడీదారులు వ్యవస్థ వచ్చేసి మమ్మల్ని దోపిడీ దోసుకుంటూ ఉంది. ఈరోజు మందాకృష్ణ గారి మదిలో పుట్టిన ఆలోచన కాదు, చంద్రబాబు నాయుడు గారు మదిలో పుట్టిన ఆలోచనే ఈ ఎస్సీ వర్గీకరణ. ఈరోజు క్రిమినల్కి అంగీకరిస్తున్నానంటున్నాడు. అసలు మరి కులాల మధ్య ఇలా మాది కానీ ఎందుకు విభజన చేసావు? 30 సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకు ఉద్యమాలు చేసావు? ఉద్యమం ఫలితం ఏంటి? ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టియన్ మాదిగా అని బీసీసీ కింద మమ్మల్ని రిజర్వేషన్లకు దూరం చేసావు. 90% మేము ఎస్సీలు క్రిస్టియన్స్ గా ఉంటే మీ గుళ్ళోకి రానికపోతే, మీ బడుల్లోకి రానికపోతే ఆదరించి మేము వేరే తీసుకుంటే మీకు మత స్వేచ్ఛ లేదని చెప్పేసి రిజర్వేషన్స్ తీసివేశారు. దీని మీద మందాకృష్ణ ఉద్యమం చేయలా. ఎందుకు చేయలేదు? మరి ప్రొఫెసర్ వినోద్ కుమార్ లాంటి మాదిగ మేధావులు ఎంతమందో 25% ఉన్న ఈ దేశ ఎస్సీ జనాభాకి 15% ఇస్తున్నారు. ఒక క్రిమినల్ అనే విధానం, ఒక మున్సిపాలిటీలో పార్టీ పని చేసుకునే పిల్లలకు కూడా మీకు చదువుకునే హక్కు లేదంటున్నారు. మరి ఎవరైతే మీరు ధనికులు ఉన్నారో, ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో మీరు 5% ఉండి 10% రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్ కింద తీసుకుంటున్నారే. ఈ రోజు మెడికల్ కాలేజీలో 550 సీట్లు వచ్చిన నా కూతురు సీట్ రాలా, 330 వచ్చిన ఓసీ క్యాండిడేట్ కి ఈడబ్ల్యూఎస్ కింద సీట్ వచ్చింది. అర్థం చేసుకోండి ఏం జరుగుతుందో. మమ్మల్ని అనగదొక్కే కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా బీఎస్పీ కానివ్వండి, బీమార్మీ కానివ్వండి, విసిక పార్టీ కానివ్వండి, మా 105 మంది చమర్ మాదిగ కులస్తులైన ఎంపీలు పిలుపునిచ్చారు. అర్థం చేసుకోండి. ఇవాళ మందాకృష్ణ గారు ఆయన మదిలో పుట్టింది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక వర్గాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకోవటం కోసం మమ్మల్ని విడదీసి పాలించి మాలలు ఎక్కువ ఉన్న చోట మాదిగలు ఎక్కువ ఉన్న చోట మాలలు కొట్టుకునే విధంగా ఒక విషబీజాలను నాటి రక్తాన్ని తాగుతున్నావే. నువ్వు మా జాతికి ఏం చేసావు? ఇవాళ 80% మేము దళిత క్రైస్తవులకు ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు మా గురించి పోరాడలేదు? ఎందుకు పోరాడలేదు? కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ప్రజలారా, మమ్మల్ని కుట్రపూర్వకంగా అనగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది జనానికి తెలియాలని మేము శాంతియుతంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకే ఇక్కడికి వచ్చి మేము బంద్ చేస్తున్నాం. ప్రజలారా సహకరించండి, వ్యవస్థలారా సహకరించండి, విద్యా సంస్థలారా సహకరించండి, మా బాధను అర్థం చేసుకోండి. ఇదో మీకు ఒకే ఒక ఉదాహరణ, నేనే ఎగ్జాంపుల్. ఎంఏ, ఎంఎల్ఐసి, పిహెచ్డి 5 పీజీలు చేశా. బిఎల్ఐసి చేసిన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు ఓసీ క్యాండిడేట్ నాగార్జున యూనివర్సిటీలో. ఛాలెంజ్ పబ్లిక్ అందరికి ఛాలెంజ్ చేస్తున్నా. నేను మరి ఇంత చదువుకున్నా కూడా మాకు ఉద్యోగాలు లేకుండా బిఎల్ఐసి చేసిన వాళ్ళు ఓసీ క్యాండిడేట్కి ఎలా వచ్చింది? వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. మా బాధను మీరు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా పేరున
ఈ కుట్రలకు ఛేదించాలని, మా బాధలను అర్థం చేసుకోవాలని చేతులకు జోడించి ఈ బంధు సహకరించాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.